బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఏం చెప్పాలండి మా కష్టాలు. మెస్ ఆగిపోయింది, వైఫై ఆగిపోయింది, ఫెసిలిటీస్ అన్ని బంద్. ఎందుకంటే మా అకాడమీకి అయిపోయింది కాబట్టి అన్న ఆపేసినారు. కుక్క బర్క్ అయిపోయింది, ఇల్లు వేకి పందిరేసారు. సో ఇంకా 4-5 రోజులు ఉండాలి కాబట్టి, ఆకలితో ఉండలేము కాబట్టి, వ్లాగ్స్ చేయలేము కాబట్టి ఏదో ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో అవ్వవో. బతుకుంటే మరిన్ని వీడియోలు చేస్తా, చచ్చిపోతే వీడియోలు రావు. అది బెస్ట్. అర్థమైతలేదు. 150 ఉంది. ఇది ఉన్నాయి కానీ మెజర్మెంట్స్ ఏమి అర్థమైతలే. ఏమైనా అయితే మాత్రం మీరే చెప్పాలి, మీరే బాధ్యత. మా వాటికి తెలిస్తే ఇవన్నీ ఎత్తుకుపోతాడు. బయట తిన్నామనుకో రోజుకి అప్రాక్స్ 200-300 అవుతాయి. అదే రైస్ బాస్మతి బియ్యం తెచ్చుకున్నాను, అదే 200 పెడితే 2 రోజులు బతకొచ్చాడా. ఇంత బియ్యం ఉన్నాయని అనుకోకూడదు, ఇంకున్నాయి. అగో 5 కిలోల బియ్యం ఉన్నాయి. కాకపోతే అవి నార్మల్ బియ్యం, ఇది వచ్చేసి బాస్మతి బియ్యం. ఆ బియ్యంలో ఇవి రోజులు చేసుకుని ప్రసాదం లెక్క తింటాం. ఇవన్నీ మా సామాగ్రి. అండ్ సడన్ గా ఇవన్నీ ఎడికలు వచ్చినాయంటే ఒక బొడాగా ఉంటాడు మావాడు రూమ్ లా. బొడాగా ఉంటాడు మావాడు రూమ్ లా. మా రూమ్ లోకి అన్ని ఎత్తుకొచ్చినాం. అర్థమవుతుంది అమ్మ ఇంట్లో ఎంత కష్టపడి పడతారు. కిందికెళ్ళి మంట, ఇదో మంట, దట్టు అనంతపూర్ వేడి దోలు తీరిపోతుంది. కానీ నిజమే కదా, ఇంట్లో ఎంత ఓపికతో చేస్తారు. ఈ ఉల్లిగడ్డ పోయినాక 1/2 అవర్ పట్టింది నాకు, పూసుకుంది కూడా. ఏం చేస్తాం, తప్పదు. ఇదైతే మాత్రం నా జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే కింది మీద 4 ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఏమైనా కానీ నాకే వస్తుంది. చూద్దాం, లెట్స్ సీ. మీరు కూడా నేర్చుకోండి నన్ను చూసి. త్వరలో మనం వంటల కార్యక్రమం ప్రోగ్రామ్ లో పెడదాం. పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేద్దాం. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమంటారు వంటల పోటీలు నిర్వహిద్దాం. గెలిచిన వారికి టమాటాతో కూడిన బహుమతి, రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు టమాటాతో కూడిన బహుమతి ఎంజాయ్ ఇచ్చి పడేద్దాం.
మనం చేస్తే కూడా కూరలు బాగుంటాయి నిక్కదండి. నెక్స్ట్ వీడియోలోని వంటలే ఎంజాయ్ చేయండి. కూర మాత్రం బాగుంది కానీ గుడ్డులో చికెన్ తక్కువైంది కాబట్టి చికెన్ ముక్కలు లేవు. బాయ్.